హైవేస్ విజయసాయిరెడ్డి అండ్ దేవాదాయ శాఖ సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ ఉన్నటువంటి శాంతికి సంబంధించి వీడియోలు ఏమని అడుగుతున్నారు. వాళ్ళ పర్సనల్ విషయం నేను వెళ్ళదలుచుకోవాలి. మొన్న కూడా మదన్ మోహన్ చెప్పిన తర్వాత అప్పుడు ముందు వర్షం ఈ వర్షం మొత్తం అలా ఇచ్చింది. ఎందుకంటే ఆమె దేవాదాయ శాఖ కమిషనర్, విజయసాయిరెడ్డి వచ్చి రాజ్యసభ ఎంపీ. సో ఇటువంటిప్పుడు వీడియో ఇవ్వకుండా అలా వీడియో ఇచ్చేసి ఆ తర్వాత మీతో ఏం టచ్ చేయాలి నేను ఇది ఇప్పుడు టచ్ చేయాల్సిన పాయింట్ వచ్చింది. ఆనో రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి శాంతిని ఎందుకు తొలగించామన్నప్పుడు కమిటీ వేసాము. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చూస్తుంటే ఆమె వైలేషన్ పాల్పడింది. అసలు ఆమె చేసినటువంటి విషయాలన్నీ కూడా త్వరలో రిపోర్ట్ రాబోతుంది, వచ్చాక నేను డీటెయిల్గా చెప్తాను అని చెప్పేసి అన్నారు. ఇది ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఉన్న విషయాలు నేను చెప్పే ముందు ఇంకొక మాట చెప్పాలి. విజయసాయిరెడ్డి ఈమెను ఏ రేంజ్లో వాడాడు అంటే ఇక ఈయన ఏది చెప్తే అది ఆమె చేసుకుంటా పోయింది. ఈయనేమంటున్నాడు, శాంతి నాకు కూతురుతో సమానం. 2020 ఏప్రిల్ 24 ఆమె ఛార్జ్ తీసుకుంది. ఆమె 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30 వరకు వైజాగ్లోనే ఉంది. దేవాదాయ శాఖకు సంబంధించి దాన్ని ఏమన్నది అసిస్టెంట్ కమిషనర్గా అన్నట్టు, లేదన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా అన్నట్టు, గ్రూప్ 1 క్యాట్. దెన్ ఈమెకి సంబంధించి సీతమ్మదారులో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆమెను కలిసి ఎండోమెంట్ ఆఫీస్లో. అప్పటి నుంచి కూడా నేను ఆమె నా కూతురులాగా భావించా. ఆమెకి ఏదో పనులు కావాలంటే నేను చేసి పెట్టా, లేదు నాకు ఏదైనా పనులు కావాలంటే ఆమె చేసి పెట్టిన దాని వేలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏం చెప్పినాడంటే ఆమె నా కూతురుతో సమానమయ్యా, ఆమెకు బిడ్డ పుట్టినప్పుడు ఆశీర్వదించా, ఆమెకి ఏదైనా సాయం కావాలని చేసి పెట్టా, ఆమెకి ఒక ఎస్టీగా ఉన్నటువంటి పర్సను కెరీర్లో మంచిగా ఎదుగుతూ ఉందన్నప్పుడు నేను ఒక మంచితనంతో ఒక పెద్ద మనిషిగా నేను చేశా నా కూతురులాగా భావించి. అంత తప్ప ఇటువంటి చెడు ఉద్దేశం నాకు లేదు, తప్పుగా కూడా మాట్లాడొద్దు, అలా మాట్లాడితే ఊరుకొని అన్నాడు. కమింగ్ టు శాంతి, తండ్రి అన్న మాట ఆమె వాడలేదు విజయసాయిరెడ్డికి సంబంధించి. బట్ ఒక రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు, పెద్ద ఆయన. మేము నంద్యాలలో ఒక ఎస్టీకి మేము. సో ఇటువంటి వ్యక్తుల్ని కలవటం అంటే, క్లోజ్గా ఉండటం అంటే అది మేము చాలా గౌరవంగా భావిస్తాం, గొప్పగా భావిస్తాం. లైక్ ఆవేళ ఆయనతో మూవ్ అయ్యింది తప్ప వేరే విధంగా ఆమె అంటుంది. నేను భర్త వచ్చే సుభాష్, నా బిడ్డ తండ్రి వచ్చేసి సుభాష్ అంటుంది. ఆ సుభాష్ అసలు ఎంతవరకు బయటికి రాలేదు, అజ్ఞాతంలో ఉన్నాడు. అసలు నాకు సంబంధం లేదని చెప్పి అతను మాట్లాడిన ఆడియో లేదు వైరల్ అవుతూ ఉంది. సో ఇటువంటి నిజాలు ఏంటన్నప్పుడు ఈ మదన్ మోహన్ ఏమంటున్నాడు, విజయసాయిరెడ్డి నాకు సుభాష్కి ముగ్గురికి DNA టెస్టులు చేయండి. ఆమె శాంతి పుట్టిన మగపిల్లడు అండి, ఆ బిడ్డకి DNA టెస్ట్ చేయండి. ఎవరి DNA మ్యాచ్ అవుతాయి మీరు చూడండి, వాళ్ళు తండ్రి. దెన్ నేను చెప్పిన వాళ్ళు కనుక సుభాష్ కానీ విజయసాయిరెడ్డి కానీ ఇక్కడ మ్యాచ్ కలదనుకో, నేను వాళ్ళకి క్షమాపణ చెప్తా. నేను కనుక అక్కడ అయ్యాననుకో నాకు ఏ శిక్ష ఇస్తా సిద్ధమే. అసలు మేము ముగ్గురం కాదనుకో నేను శాంతి చెప్పాలి ఇంకెవరని అని చెప్పేసి అతని వర్షం. సో విజయసాయిరెడ్డి నువ్వు DNA టెస్ట్కి సిద్ధమని చెప్పేసి అతను అంటున్నాడు, మిగతా అదే అంటున్నారు. విజయసాయిరెడ్డి మాత్రం నా కూతురుతో సమానం అయ్యామని చెప్పేసి అంటున్నాడు. సో అవన్నీ ఇంకా వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వడం తప్ప చేయగలిగింది. ఎందుకంటే హోంమంత్రి అనితను కూడా కలిసి ఈ మదన్ మోహన్ లెటర్ కూడా ఇది ఇచ్చున్నారు, నా బిడ్డకి తండ్రి రోజు చెప్పండి అని. వాళ్ళు ఏం చెప్తారండి, కోర్టుకి వెళ్ళాలి. ఈయన మదన్ మోహన్ కోర్టుకి వెళ్ళి అయ్యా నా బిడ్డకి తండ్రి రోజు చెప్పండి, నాకు శాంతికి విడాకులు కాలేదు, 2016లో మేము విడిపోయని చెప్పేసి ఆమె అంటుంది. అదంతా అబద్ధం. నా దగ్గర బాండ్ పేపర్ ఏదో సంతకాలు చేసుకున్నది 2016 కాదు, మొన్న 2024 జూన్లో తెప్పించుకుని సంతకాలు అవి బెదిరించి. అండ్ గతంలో విజయసాయిరెడ్డి వచ్చేసి మాకు ఆయన ₹1 వైజాగ్లో ఇవ్వటం కావచ్చు, హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో 60 లక్షలు నాకు డబ్బు ఇవ్వడం ఖర్చు జరిగింది, మిగతా ₹1 మా ఆవిడ రెడీ చేసింది. 2,60,00,000 రూపాయలతో మేము విజయవాడలో ఒక విల్లానో ఫ్లాట్ ఏదో తీసుకున్నాము. వాస్తవంగా దాని రేట్ వచ్చేసి మార్కెట్లో 4 కోట్లు. దాని వెనక కూడా ఉండి మంచి చేసింది ఎవరంటే విజయసాయిరెడ్డి. ఆ తర్వాత నేను విదేశాలకు వెళ్ళడం కూడా సహాయపడింది ఆయనే. పలు సందర్భాలలో నాకు చాలా హెల్ప్ చేసింది కూడా ఆయనే. ఎందుకు అన్నప్పుడు శాంతి చెప్పింది మనకి ఏది కావాలో చేసి పెడతారు ఆయన అని. అలా ఎందుకు చేస్తారు ఏంటి అన్నప్పుడు వాళ్ళకి కావాల్సిందో నేను కొన్ని చేసి పెట్టానని చెప్పేసి ఆమె చెప్పింది అని చెప్పేసి ఈ వేళ మొత్తం ఇది మదన్ మోహన్ ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్లో ఉంటూ ఆమె ఏమేమి తప్పులు చేసింది, దానికని అవతల నుంచి లంచం ఎలా వచ్చిందంటే అవన్నీ ముందు బయట పెట్టేశాడు. సో ఇప్పుడు ఆ రకమైన ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది అన్నప్పుడు అదే అక్కడ బయటపడింది. ఏంటి, శాంతి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, వైజాగ్లో ఉన్నప్పుడు, వైజాగ్ దగ్గర కానీ వైజాగ్లోని గుడుల విషయంలో కావచ్చు, దేవాదాయ ట్రస్ట్ భూముల విషయంలో కావచ్చు, పాలకమండలి సభ్యుల విషయంలో కావచ్చు, సింహాచలం అప్పన్న దేవస్థానానికి సంబంధించేసి పాలకమండలి విషయంలో కావచ్చు, బయట దేవస్థానం దగ్గర ఏదైనా వ్యాపారం చూసిన విషయంలో కావచ్చు, బయట హుండీల విషయంలో తేడాగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దగ్గర తీసే విషయంలో కావచ్చు, అడ్డు గడుగునా కూడా ఈమె అక్రమాలకు పాల్పడింది, అవినీతి చేసింది అన్నట్టు ఇప్పుడు కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి అన్నప్పుడు ఎవరైనా సరే పాలక మండలి సభ్యులుగా ఉండాలంటే వారి మీద ఈ పాలక మండలికి సంబంధించేసి గతంలో తప్పు చేసినట్టు చెత్త చెదరటువంటి ఆరోపణలు రాకూడదు.
నెంబర్ 1. నెంబర్ 2, ఈ పాలక మండలి ఏ గుడికి అయితే ఉన్నారో ఆ గుడి బయట ఎటువంటి వ్యాపారాలు వీళ్ళు చేస్తూ ఉండకూడదు, షాపులు కూడా వీళ్ళకేం ఉండకూడదు. కానీ ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళకి పాలక మండలి సభ్యులుగా ఇచ్చున్నారు కొన్ని దేవస్థానాలు. బయట షాపులు వాళ్ళకే ఇచ్చున్నారు, పాలక మండలి సభ్యులుగానే వాళ్ళే ఉన్నారు. ఇక ఈ షాపుల విషయంలో కొంతమందికి లీజు వాంటెడ్గానే ఎక్స్టెండ్ చేశారు, కొంతమందికి ఏకంగా ఈ షాపులు కట్టబెట్టే విషయంలో టెండర్లు ఎంపీలవ్వకుండా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఇంకొంతమందికి లీజు వచ్చేసి నామినల్గా వసూలు చేస్తున్నారు, ఇంకొన్ని చోట్ల భూములు ఆక్రమించుంటే వాటిని రెగ్యులేట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే హుండీ లెక్కింపులో కూడా అవినీతికి పాల్పడిన వ్యక్తి మీద కేసు ఉంటే అతను కూడా షాపులు కేటాయించి అతను కూడా ఏకంగా పాలకమండలి సభ్యులుగా కేటాయించట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ మొత్తగా శాంతి విషయంలో అధికారులు ఉన్నటువంటి ఆనాడు ఉత్తరాంధ్రకు సంబంధించి ముఖ్యంగా వైజాగ్ సంబంధించి మామూలు మన భాష చెప్పాలంటే సజ్జల రామకృష్ణ సకల శాఖల మంత్రిని ఎలా అయితే అన్నారో ఈయనప్పుడు వైజాగ్కి వైజాగ్కి ముఖ్యమంత్రి అనేవాళ్ళు, వైజాగ్ రాజు అనేవాళ్ళు, ఇక రకరకాలుగా. ఎందుకంటే వైజాగ్ చుట్టుపక్కల ఏది జరగాలన్నా ఒక అధికారి ట్రాన్స్ఫర్ కావచ్చు, ఓ సైన్ కావచ్చు, ఓ ల్యాండ్లు కావచ్చు, ఏదైనా సరే విజయసాయి రెడ్డి కన్సర్న్లో జరిగేదని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు శాంతికి సంబంధించి బయటపడిన అంశాలు మొత్తం చెక్ చేస్తూ ఉంటే, అధికారులు ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయాలు చెక్ చేస్తూ ఉంటే, అండ్ మదనమోహన్ చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి దగ్గర నుంచి వీళ్ళకి కోట్ల రూపాయల డబ్బులు కనుక వచ్చినట్టయితే అవన్నీ ఏంట్రా బాబు అన్నప్పుడు ఆయన చెప్పింది నేను చేశాను అని శాంతి చెప్పింది నిజమైతే ఇప్పుడు అది నిజమే అన్నట్టు ఇప్పుడు అధికారులు చెప్తుంది. ఆ విషయం చెక్ చేసుకుంటా పోతే అడ్డదిడ్డంగా రూల్స్కు వైలేట్ చేస్తూ ఎలా కావాలంటే ఈ శాంతిని విజయసాయి రెడ్డి వాడేశాడు. నేను మరలా మాట్లాడుతున్నా, లైంగికంగా అంటే చెత్త చెదరలు నా జోలిగా నేను పోనయ్యా. అది ఆ మదనమోహనం, విజయసాయి రెడ్డి, శాంతి, ఆ సుభాష్ వాళ్ళు తేల్చుకుంటారు. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే విజయసాయి రెడ్డి వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి మనుషులకు సంబంధించి ఏవైతే కావాల్సిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ శాంతి ద్వారా నెరవేర్చేసుకున్నాడు ఆయన. అధికారం ఆమెకుంది కదా, దెన్ ఇంక చెప్తున్నాడు గవర్నమెంట్లో వచ్చేసి ఓ రకంగా చెప్పాలంటే A1 జగన్, A2 విజయసాయి రెడ్డి. ఏంటివి? కేసులకు సంబంధించి. పార్టీ విషయంలో కూడా నెంబర్ 1 అయినా నెంబర్ 2 అయినా కొన్నాళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి వచ్చాడు, సజ్జల రామకృష్ణ లైక్ వీళ్ళంతా వచ్చున్నారు. సో అది వేరే విషయం. ఇప్పుడు శాంతి విషయంలో క్లియర్గా కనిపిస్తున్నది మొత్తం చూస్తూ ఉంటే ఆమెను డిస్మిస్ కూడా చేయొచ్చు, అండ్ అవినీతికి పాల్పడిందంటూ శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి జైలుకి కూడా పంపొచ్చు. ఏది ఇప్పుడు బయటపడ్డటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో విషయాలు కనుక నిజాలని తేలితే అధికారులు ఏమొచ్చి వాటి పక్క ప్రూఫ్లు కనుక ఉండి కోర్టుకి సబ్మిట్ చేస్తే జైలుకి వెళ్తుంది ఆమె ఉద్యోగం కూడా పోతుంది. కమింగ్ టు విజయసాయి రెడ్డిని కూడా లోపల వేయచ్చు. ఎప్పుడు శాంతి వచ్చేసి ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి చెప్తే నేను చేశాను చెప్పేసి అంటే నాకు విజయసాయి రెడ్డి లంచం ఇచ్చడం శాంతి చెప్తే, సో ఇవన్నీ కూడా లీగల్గా ఏపీలో జరిగిన దానికి సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించి ఆనవ రామనారెడ్డి చాలా క్లారిటీగా ఉన్నాడు. శాంతి తప్పు చేస్తే అందుకే సస్పెండ్ చేసాం, ఆధారాలు మొత్తం వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు ఆ రకంగానే బయటకు వచ్చింది. విజయసాయి రెడ్డి వచ్చేసి శాంతి విషయంలో ఆమె కూతురుగా భావించా, ఆమె అడిగిన నేను చేశాను అన్నట్టుగా అతను. శాంతి వచ్చేసి విజయసాయి రెడ్డి చెప్పింది నేను చేశాను అని చెప్పేసి మదనమోహన్ చెప్పిందని మదనమోహన్ వచ్చేసి క్లియర్గా విజయసాయి రెడ్డి దగ్గర మేము డబ్బులు తీసుకున్నాం, నాకు ఆయన ఇచ్చున్నాడు, అదేమంటే మా ఆవిడ వాళ్ళ తగ్గట్టుకు పనులు చేసి పెట్టిందని మదనమోహన్ అంటాడు. సో ఈ మొత్తం చూస్తే ఏమనిపిస్తుంది, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ బిడ్డగా తండ్రి అనేది వాళ్ళు కోర్టు ప్రకారం తెలుసుకుంటారు, DNA టెస్టులు అవన్నీ. బట్ చట్ట ప్రకారంగా రాష్ట్ర సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి దేవాదాయ శాఖ సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు క్లియర్గా శాంతి బోల్డ్ అని వైలేషన్స్ పాల్పడింది, అధికారాన్ని దుర్వినియోగం చేసింది. కారణం ఏంట్రా బాబు అన్నప్పుడు ఈ వైసీపీలో కీలకమైనటువంటి వాళ్ళు వీళ్ళకి చెప్తే అలా చేసింది. ఆ చెప్పినోడు ఎవరో కదా విజయసాయి రెడ్డి అని చెప్పేసి మదనమోహన్ అంటున్నాడు. సో విజయసాయి రెడ్డి ఆ రకంగా శాంతిని వాడేశాడంటే మన మామూలుగా అందరూ మాట్లాడుకునేది మామూలుగా ఉండదు ఆయన వాడకం అంటే అన్నట్టుగా ఇక్కడ ఉందని భావించవచ్చు.